అందరికీ నమస్కారం. హెవెన్ హోమ్ సొసైటీ వార్షికోత్సవం సందర్భంగా సేవా భారత్ అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా వరలక్ష్మి గారికి ధన్యవాదాలు. నేను అఖిల, బిగ్ టీవీ న్యూస్ ప్రెజెంటర్. నిరుద్యోగం, అసమానత్వం ఇప్పుడు దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలు. రోజు రోజుకు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. దీంతో దేశ సంపద మొత్తం కొందరి దగ్గరే పోగుపడిపోతుంది. మరోవైపు యువత చదువుకి, వారు చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే ఉండడం లేదు. అయితే వీటన్నిటికంటే మరో పెద్ద సమస్య దేశాన్ని భయాందోళనకు గురిచేస్తుంది, భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుంది. అదే డ్రగ్స్ వాడకం. ఈ మధ్య కాలంలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడికక్కడ వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తనిఖీలో దొరుకుతున్న డ్రగ్స్ విలువే వేల కోట్లు ఉంటే దొరకకుండా వాడకంలోకి వెళుతున్న వాటి విలువను అంచనా వేయడం చాలా కష్టం. ఈ డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు వారి జీవితాలనే కాదు, చాలా మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన అత్యాచారాల వెనుక డ్రగ్స్ భూతం వెలుగు చూస్తుంది. క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతుంది. డ్రగ్స్ కు అలవాటు పడిన వాళ్ళు కెరీర్ ను కూడా నాశనం చేసుకుంటున్నారు, జీవితాలను బజార్ను పడేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు వీటిపై అప్రమత్తంగా ఉండాలి. ఈ విషయంలో రాజకీయాలకు తావు లేకుండా మాదక ద్రవ్యాలపై కొరడా జులిపించాలి. నిజానికి డ్రగ్స్ పెరగడంపై ప్రభుత్వాలు తప్పిదాలు కూడా ఉన్నాయి. కొన్ని దగ్గర చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇదే దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తు చేసుకోవాలి. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరమని అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్న ప్రభుత్వాలే వాటికి అనుమతులు కూడా ఇస్తున్నాయి. అంటే మద్యాన్ని వ్యాపారంగా, ఆదాయ వనరుగా చూస్తున్నాయి. మద్యం మీద వచ్చే ఆదాయంతోనే కొన్ని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. తక్కువ ధరలకు మద్యం అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల హామీలు ఇచ్చే స్థాయికి పార్టీలు, ప్రభుత్వాలు దిగజారిపోయాయి. మద్యపానం వలన 200కు పైగా మానసిక, శారీరక జబ్బులు వస్తున్నాయని వైద్య రంగం నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన ప్రతి ఏటా కూడా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది చనిపోతున్నారట. పైగా మృతులలో 20 నుంచి 39 సంవత్సరాల లోపు వారే ఎక్కువ మంది ఉన్నారని కొన్ని సర్వేల్లో కూడా తేలింది. ఇక ధూమపానం వలన ఏటా 80 లక్షల మంది చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముందు సిగరెట్ వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది. వీటి వాడకం తగ్గించడానికి కీలక సూచనలు చేస్తుంది. మద్యపానం, ధూమపానమే ఇన్ని అనర్థాలకు కారణమైతే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసే డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నట్టే ప్రభుత్వాలు కూడా డ్రగ్స్ విషయంలో అలాగే ఆలోచిస్తే భవిష్యత్ ఏం కావాలి? డ్రగ్స్ సరఫరాదారులకు భయపడో, వ్యక్తిగత సంబంధాలతోనే వాటి విషయంలో అంటిముట్టనట్టు ఉంటే యువ భారతం శూన్యం కాక తప్పదు. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సినిమా ఇండస్ట్రీలో తరచూ డ్రగ్స్ కదలికలు వెలుగు చూస్తూ ఉంటాయి. ఇందులో కేసు నమోదం కావడమే తప్ప విచారణ జరిగి శిక్షలు పడిన వాళ్ళు లేరు. అంటే ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కేసులు వాడుకుంటున్నారే తప్ప నిజంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న బలమైన చర్యలు లేవు. ఓవైపు యువతకు డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూనే మరోవైపు కఠినమైన శిక్షలు అమలు చేయాలి. వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడితే జీవితాలు ఎలా నాశనం అవుతాయో చెప్పాలి. డ్రగ్స్ వలన పెరుగుతున్న క్రైమ్ రేట్ పై అవగాహన కల్పించాలి. అసలు అవి వాడుతున్న వారు భవిష్యత్తులో ఎలా తయారవుతారో అన్న దానిపై యువతకు స్పష్టత రావాలి. ఇవన్నీ జరగాలంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలని బిగ్ టీవీ డిమాండ్ చేస్తుంది. అండ్ ఇనిషియేటివ్ బై బిగ్ టీవీ, సే నో టు డ్రగ్స్.